నమస్తే K24 న్యూస్. ఉస్నాబాద్ పట్టణంలోని మహమ్మదాపూర్ రోడ్డులో ఉన్న కుమ్మరి కుంటలో ప్రభుత్వం అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకం, ఇసుక రవాణా జరుగుతుందని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు ఐలేని మల్లికార్జున రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ కె శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. కుమ్మరి కుంటకు హద్దులు నిర్ణయించి అక్రమణను తొలగించాలని, అనుమతులు లేకుండా మట్టి, ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలియని వ్యక్తులు మట్టి తరలిస్తున్నారు దొంగతనంగా. కబ్జా చేసి మట్టి తరలిస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఇరిగేషన్ ఫిర్యాదు చేసాము. లెటర్ ఇచ్చి ఇంతకుముందు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎలాంటి అక్కడ ఎలాంటి జరిగినా అలానే మేము నచ్చదానికి లేకుండా అక్కడ పోయేసరికి అక్కడ వచ్చిన వాళ్ళకి చేసామని చెప్తున్నారు. అక్కడికి వెళ్తే ఆఫీస్కి వస్తున్నాం. ఇలాంటి యాక్షన్ తీసుకుంటే తక్షణమే అక్కడ సర్వే నెంబర్ 81, 82 సర్వే చేసి హద్దులు నిర్మించి మాకు న్యాయం చేయాల్సింది. ఇక్కడ కుమ్మరి కుంటలో కొంతమంది ఆ కుంటలో ఉన్న మట్టిని మొత్తం తొలగిస్తున్నారు. ఇవాళ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఉన్న రైతు మేము ఒకటే అడుగుతున్నాం. దాదాపు ఈ రైతు భూమి పోవడానికి అక్కడ దారి లేకుండా చేసిండ్రు. మా పక్కకున్న కుంటను మొత్తము అక్కడ అక్రమంగా మట్టి తరలిస్తారని చెప్పేసి ఇరిగేషన్ అధికారులకు, రెవెన్యూ అధికారులు కూడా ఫిర్యాదు జరిగింది. దాన్ని ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు సీరియస్ తీసుకొని అక్కడ హద్దులు నిర్ణయించే అవసరం ఉంది. ఏదైతే అక్రమంగా తరలిస్తున్న మట్టిని పోకుండా ఆపాలని చెప్పే సందర్భంగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. అధికార బలంతో ఇష్టం వచ్చినట్టుగా అక్రమానికి గురి చేస్తే తర్వాత మట్టిని ధరలిచ్చినా, ఇసుకను ధరలిచ్చినా చూస్తూ ఊరుకోమని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా భయభ్రాంతులకు భయపడేది లేదు. అదేవిధంగా అక్కడ కనుక ఎవరైతే అక్రమంగా మట్టి ధరలితో వాళ్ళపై చర్య తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ కుమ్మరికుంట దాదాపు ఎకరా 12 గుంటల మొత్తం ఉందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఎకరా 12 గుంటలు మొత్తం హద్దులు పెట్టేసి ఆ కుంటలు కాపాడాల్సిన బాధ్యత అధికారులు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ కనుక పట్టించుకోకపోతే రైతుల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.